Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అర్చన. సో లెట్స్ వెల్కమ్ అర్చన. హాయ్ అర్చన. హాయ్ స్వీటీ. హే సేమ్ పించ్ రా. థ్యాంక్ యూ. నువ్వు గిచ్చకూడదు. ఎందుకు గిచ్చకూడదు అంటే నొప్పి వస్తుంది కదా. అయ్యో సో క్యూట్. నేను అన్నా నువ్వు క్యూట్ అనుకోవడం కూడా నీకే అనిపించింది రా లైఫ్ లో ఫస్ట్ టైం. నేను చాలా క్యూట్ గా ఉన్నావు స్వీటీ నువ్వు. థ్యాంక్ యూ రా. ఫస్ట్ టైం చెప్తుంటే ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అవునా నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. సరే పొగడే ఇంకంతా. ఓకే మరి నీ అంత కాదులే కానీ ఏదో ఒక మాట. సో అర్చన ఏం చేస్తుంటావు? స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. నువ్వు టీచరా? స్టూడెంట్ టీచరా? స్కూల్లో టీచర్ గా చేస్తాను నేను. ఏ స్కూల్? మై స్కూల్ ఇటలీ. ఇటలీలో ఉందా? నో ఇన్ హైదరాబాద్. ఓకే. సో నీది ఏ సబ్జెక్ట్ టీచర్ గారు? నేను ప్రీ స్కూల్లో అండి. సో వాళ్ళకి యాక్టివిటీస్ ఇవి నేర్పిస్తాను. ఓ బతికిచ్చింది ప్రీ స్కూల్ అని చెప్పి. లాఫింగ్ వేసేమైనా తినేసి వచ్చావా? లేదు. ఎందుకు టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చావు? యాక్చువల్లీ నేను సింగింగ్కి ఆడిషన్స్ ఇవి ట్రై చేశాను అనమాట. మెలడీ ఇవి అవగానే పక్కెళ్ళిపోమ్మా నీకు మాస్ ఇవి పనికి రావట్లేదని చెప్పారు. పక్కెళ్ళి ఆడుకోమన్నారు మర్యాద చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా డబ్బింగ్ వైపు అలా వచ్చాను. చిన్న చిన్న క్యారెక్టర్స్కి ఇవి చెప్తూ వస్తున్నాను ప్రజెంట్. ఓ సూపర్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఎస్. ఓకే. ఎవరెవరికి చెప్పావు? ఏ ప్రోగ్రామ్స్ కి చెప్పావు? అండ్ కావ్యలో పిఏ క్యారెక్టర్కి ఇలా కొన్ని అంటే రిపీటెడ్ గా సేమ్ కాదు. ఈటీవీ కావ్య సీరియల్ చాలా క్యారెక్టర్స్ కి చెప్తుంటావు అయితే. మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి వాటికి చెప్తూ ఉంటాయి. ఓ నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ కి డైలాగ్ చెప్పు ఇప్పుడు. సో లెట్ మీ గెట్ దిస్ రైట్. యు ఆర్ టెల్లింగ్ మీ దట్ ఆల్ ఆఫ్ దిస్ వాస్ ప్లాన్. ఓ కమ్ ఆన్ డోంట్ గివ్ మీ దట్ లుక్. అబ్బా సూపర్ రా. థ్యాంక్ యూ. నైస్. సో నువ్వు ఇలా ఎన్ని లాంగ్వేజెస్ లో చెప్తావు డబ్బింగ్? తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది. రెండునా? హిందీ, కన్నడ, తమిళ్? హిందీ బెబ్బే. బెబ్బే అంట. నన్ను చూసి నేర్చుకో. ఓకే డన్. నాకు రోజు క్లాసెస్ ఇస్తావా? నాకు వచ్చినాయి రెండు మూడు ముక్కలే. ఏంటో చెప్పు నేర్చుకుంటాను. భయ్యా తోడా ప్యాజ్ డాలో. భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే. ఇంకోటి సెకండ్ ఏంటి సార్? భయ్యా ఆర్ తోడా ప్యాజ్ డాలో. ఇంకొంచెం వేయండి. లాస్ట్కి మాత్రం భయ్యా ఎక్ మీటదు. ఈ మూడే వచ్చు. ఓకే పానీపూరి బ్యాచ్ అది. సో ఇంకా నీ గురించి చాలా మాట్లాడుకుందాం, కాకపోతే మనం కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే. నీకు ఇంతకీ కుకింగ్ వచ్చా? వచ్చు. నేను ఇష్టంగా చేసుకొని తినేదే అది. అన్నిట్లో ఏది బాగా చేస్తావు నువ్వు? నాకు చికెన్ బాగా ఇష్టం. ఆహా, నీకు బాగా ఇష్టం, నాకు కూడా బాగా ఇష్టం. లేట్ చేయకుండా వాళ్ళు చికెన్ రెసిపీ చేసుకుందాం. ఓకే. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మలాయ్ క్యాప్సికమ్ చికెన్. ఎస్. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో ఇవాళ రెసిపీ మలాయ్ క్యాప్సికమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మలాయ్ క్యాప్సికమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు, నిమ్మరసం, గోధుమ పిండి, గరం మసాలా, నూనె. మలాయ్ క్యాప్సికమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్ రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే వేసేసి. సో ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే స్వీటీ ఫస్ట్ మనం చికెన్ వేసుకుందాం. ఓకే. బోన్లెస్ చికెన్. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మసాలా. ఓకే. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్, ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకుందాం.
ఎగ్ ఒకసారి బీట్ చేసుకుందాం. ఎస్. ఓకే, నెక్స్ట్ గోధుమ పిండి వేసుకుందాం. పకోడీ పౌడర్లో పకోడీ వేసుకుంటాం కదా, అలాంటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు అన్నీ వేస్తావు కాబట్టి మిక్స్ చేయి. మిక్స్ చేసుకో. లాస్ట్లో ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం. ఎస్. ఓకే స్వీటీ, మిక్స్ అయిపోయింది. ఆయిల్ కూడా వేడెక్కింది కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. సో స్వీటీ, ఇలా 5 minutes ఫ్రై చేసుకుందాం. ఓకే, సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 5 minutes టైం పడుతుంది. ఈ లోపల దీంతో మాట్లాడిద్దాము. సో నువ్వు చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో ట్రై చేశాను కదా, ఏమేమి ప్రోగ్రామ్స్కి వెళ్ళావు? స్టార్మా సూపర్ సింగర్స్ ఆడిషన్స్ జరిగినాయి, వాటికి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ జీ సరిగమప ఆడిషన్స్ జరిగితే వాటికి కూడా అటెండ్ అయ్యాను. ఓకే, ఈసారి నెక్స్ట్ టైం పాడతా తీగ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో ట్రై చేయి. ఓకే. ఎస్. సో అక్కడికన్నా ముందు ఆడిషన్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, దీస్ ఆర్ రూల్స్. ఓకే, డన్. సో నువ్వు ఎలా అయినా మెలోడీ బాగా పాడుతా అన్నావు కాబట్టి ఒక మంచి మెలోడీ సాంగ్ ఒక 4 lines పాడాయి. జడివనై ప్రియాని నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవనిద్దాం, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి, నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా. సూపర్ బ్రా, ఇంత స్వీట్ వాయిస్ నీది. నిజంగా చెప్తున్నా, సీరియస్ గా తీసుకో. సింగింగ్ కెరియర్ ఒక హైట్స్ లోకి వెళ్ళిపోతావు. ఓకే, ఓకే, చాలా అంటే చాలా బాగా పాడావు. ఓకే. అండ్ కమింగ్ టు రెసిపీ, ఇంకెంత పడుతుంది? ఇంకో 2 minutes పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో 2 minutes టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేసేద్దాం. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయి ఉంటుంది కదా? ఎస్ స్వీటీ. ఎస్, ఫస్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. స్వీటీ, నీట్గా సర్వ్ చేసి పెడతాను. ఓకే, నేను తిని పెడతాను. ఓకే, డన్. మలై క్యాప్సికమ్ చికెన్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ టేస్టీ మలై క్యాప్సికమ్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మలై క్యాప్సికమ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు, నిమ్మరసం, గోధుమ పిండి, గరం మసాలా, నూనె. మలై క్యాప్సికమ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, క్యాప్సికమ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, బీట్ చేసుకున్న కోడిగుడ్డు, గోధుమ పిండి, నిమ్మరసం వేసి కలుపుకుని వేడెక్కిన నూనెలో పకోడీలా వేసుకుని ఫ్రై చేసుకుంటే యమ్మీ టేస్టీ మలై క్యాప్సికమ్ చికెన్ రెడీ. మలై క్యాప్సికమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగా వచ్చింది కదా. సూపర్ యమ్మీగా ఉంది. అంటే స్పైసెస్ అన్నీ
అవుటర్ లేయర్లో అండ్ విత్ క్యాప్సికమ్ బాగా తెలుస్తుంది. అండ్ లోపల చికెన్ ఎంత జ్యూసీగా అండ్ డెలిషియస్గా ఉందో తెలుసా. సూపర్ అమేజింగ్ అండ్ ఈజీ రెసిపీ. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇవి స్టార్టర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. తినాలని ఫిక్స్ అయితే ఎలా అయినా చేసుకోవచ్చు అంతే కదా. అంత బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు అండ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్. బాయ్. చూసారు కదా అర్చన చేసిన మలాయ్ క్యాప్సికమ్ చికెన్ ఎంత యమ్మీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.